అబ్బా ఈ ఆన శింకులు పడినందుకు గర్మీ తగ్గి జరంత చల్లబడ్డది. ఇప్పుడు పానం నిమ్మలం ఉంది అనుకుంటుండ్రట చాలా మంది. వాజీవే, పట్నాలలో ఉండేటోళ్లకు నిమ్మలమే అనిపిస్తుంది కానీ రైతులకే మస్తు తిప్పలా. వడ్లు కల్లాలల్లుండే ఆనలు పడితే ధాన్యం దడుస్తుందాయే, గట్టిగా పడేనా అంటే కాల్వల కొట్టుకుపోతుంటాయి కూడా. అందుకే గింత లడాయి. కళ్ళల కాడికి పోవుడు, కాంటాల ముచ్చట అరుసుకునుడు. అటు కమలం పాటోళ్ళు, ఇటు కారోళ్ళు రైతుల తిప్పలు చూస్తామని బయలెల్లినై ప్రతిపక్ష పార్టీలు. రైతు గోస బీజేపీ భరోసా పేరు మీద బస్సు యాత్ర పెట్టి వికారాబాద్, గజ్వేల్ మార్కెట్లు తిరిగిండ్రు. రైతుకు నష్టం జరగాలి, రైస్ మిల్లులకు, వ్యాపారులకు లాభం జరగాలి అనేటువంటి కుట్రతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక సిద్దిపేటలా ఓ సెంటర్ కు పోయి రైతులతోటి మాట్లాడిండు హరీష్ సారు. అడ్డగోలుగా తరుగు కట్ చేస్తుంటే సర్కార్ పట్టించుకుంటలేదని గుస్సాయిండు. ఒక బ్యాగ్ మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్ కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. మిషన్ మోడ్ లో వడ్లు కొనుండ్రు అని హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. లేలే, బీహార్, బెంగాల్ హమాలీలు సరిపోడు రాక కొంత తిప్పలైతంది. ఉష్కే సిమెంటు లారీలను కూడా వడ్లకే పెడుతున్నామని అధికార పార్టీలు చెప్తున్నారు. ఎటువంటి వాహనాలైనా ఉపయోగించి వారం 10 రోజుల్లో కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి 1 వీక్ 10 డేస్ లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు. ముసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. రోహిణి కార్తె జొర్రబడే ఇంకా వడ్లు కొనుడు ఒడవలేదని రైతులు ఆడాడ రోడ్ల మీదకి వచ్చిండ్రు. మరెందుకు ఇట్లా ఆలస్యమైతుందో గాని జర జప్ప కాంటాలైతట్టు చూడుర్రి సార్లు. ఓ దిక్కు ఎండలు మండబట్టే ఎన్ని రోజులని ఎదురు చూస్తారు.